లైఫ్‌ని ఎంత సీరియస్‌గా తీసుకుంటే అంత కష్టపడాల్సొస్తుంది. మనం ప్లాన్‌తో పాటుగా స్కిల్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ యూ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎనీ రిపీటెడ్ యూనివర్సిటీ, నో మ్యాటర్. అక్కడ వచ్చే స్కిల్స్‌తో పాటు ఫార్చునేట్. ఇప్పటికి చాలామంది నాకు తెలిసి నా సరౌండింగ్స్‌లో ఎంతోమంది వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కాకపోతే వాళ్ళ దగ్గర ఒకటే ఏంటంటే లక్ సహకరించక వాళ్ళు అలానే ఉండిపోయారు. లేకపోతే వాళ్ళు మనకన్నా చాలా చాలా తెలివైన వాళ్ళు. నాకు తెలిసి యాజ్ ఐ నో అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ, స్టిల్ దే రిమైండ్ యాజ్ అన్‌ఎంప్లాయ్ సెక్టర్. దీనికి కారణం ఏంటి అని చెప్పడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వి షుడ్ ఫైండ్ ద మెనీ ఫ్యాక్టర్స్ బిహైండ్ వై దే బికేమ్ అన్‌ఎంప్లాయీస్. మనం పొలిటికల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయనవసరం లేదు. ఎస్పెషల్లీ ఇండియాలో ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే అన్‌ఎంప్లాయ్‌మెంట్ యొక్క పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ చదువుకున్న వాళ్ళంతా విదేశాలకు పరిగెడుతూనే ఉన్నారు. దే ఈవెన్ దే ఆర్ గెట్టింగ్ గుడ్ అపార్చునిటీస్ టు ఫ్లై ఫ్రమ్ మదర్ కంట్రీ టు ఫారెన్. అండ్ కాకపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళకు ఏ విధంగా లక్ సహకరించలేదని మాత్రమే చెప్పగలుగుతాను. సో, ఈవెన్ నేను చెన్నైలో ఎంబీఏ చేసిన తర్వాత చిన్న చిన్న జాబ్‌లు, ఈవెన్ రెస్టారెంట్‌లో యాస్ ఎ జీఆర్ఏగా, కాల్ సెంటర్స్ అండ్ డైరెక్ట్‌లో హెచ్‌డి హై డెఫినిషన్‌లో, కస్టమర్ సపోర్టివ్ ఎగ్జిక్యూటివ్‌గా, తర్వాత థర్డ్ టైమ్ ఈ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది. సో, అది నాకు ప్లస్ పాయింట్ అయింది. సో, 2012-2026 ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 14 ఇయర్స్. త్రూఅవుట్ ద ఇయర్స్ ఇక్కడే నా లైఫ్‌ని పూర్తిగా యూజ్ చేసుకున్నాను. సో, ద ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఇలా ఉండటానికి ఈరోజు హ్యాపీగా అంటే ఒక విదేశీ లైఫ్ మాత్రమే అని చెప్పగలుగుతాను. మన లైఫ్ మారటానికి విదేశాలు రావాలా అంటే సో, అది కరెక్ట్ అని చెప్పలేను. బట్ వస్తే మీ లైఫ్ ఖచ్చితంగా మారుద్దని మాత్రం చెప్పగలుగుతాను. సో, యూ కెన్ 40 ప్లస్‌లో ఉన్నానిప్పుడు. సో, ఐయామ్ అబౌట్ టు క్విట్ మై జాబ్. దట్స్ వాట్ ఐ కెన్ షేర్ విత్